జగన్ రెడ్డి పేదల భూములను దోచుకునేందుకే పక్కా ప్లాన్తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని కొత్తపేట ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. కూటమి మేనిఫెస్టోను బండారు సత్యానందరావు ప్రజలకు వివరించారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని, చంద్రబాబు తిరిగి సీఎం అయితేనే మళ్లీ రాష్ట్రం గాడిన పడుతుందని బండారు సత్యానందరావు అన్నారు. ఈనాడు రావులపాలెం ఒక మాఫియా రాజ్యంగా తయారైంది అంటే ఈనాడు ఈ వైసీపీ పెద్దల పాత్ర ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. గంజాయి కూడా ఇక్కడ విచ్చలవిడిగా సరఫరా అయ్యే పరిస్థితి ఉందంటే దానికి కారకులు ఎవరు? ఎందుకు గంజాయి ఇంత విచ్చలవిడిగా సరఫరా జరుగుతూ ఉంది? మట్టి మాఫియా ఎందుకు జరుగుతూ ఉంది? ఇసుక మాఫియా ఎందుకు జరుగుతూ ఉంది? అక్రమ మద్యం ఎందుకు జరుగుతూ ఉంది? అవినీతికి, దోపిడీకి నిలయాలుగా ఎందుకు మారిపోతూ ఉన్నారు? ఎవరి అండదండలు, ఎవరి ప్రోత్సాహం? ప్రజలకు చేసిందేమిటి? వాళ్ళు దోచుకునేదేంటి? వాళ్ళ కోసం అలా ఆలోచించుకుని ఈ పదవులు, ఈ అధికారం వాళ్ళ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళు దోచుకోవడం కోసమే అన్నట్టుగా వ్యవహారం నడుస్తూ ఉంది. దీన్ని మీరందరూ కూడా గమనించాలి.